గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. సో మనకి ఎకానమీ పేపర్లో, మెయిన్స్లో ఎకానమీ పేపర్లో థర్డ్ సెక్షన్ అయినటువంటి ఎన్విరాన్మెంట్ నుంచి, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ లేదా ఎన్విరాన్మెంట్ అని అంటారు దీన్ని. సో ఈ ఏరియా నుంచి మనకి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి జనరల్గా మనకి ఈ పార్ట్లో, థర్డ్ సెక్షన్లో, సెక్షన్ 3లో. సో దీంట్లో కూడా మనకు ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. పర్యావరణం అంటేనేంటి, అంటే అనగానేమి నిర్వచించి దాని యొక్క పర్యావరణం యొక్క ప్రాధాన్యతను, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, డెఫినేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి మనం రాయాలి. ఏదైనా జీవి లేదా జీవ సముదాయం ఆవరించి ఉన్నటువంటి జీవ సంఘటన, అణు ఘటకాల మరియు వాటి మధ్య ఉండేటటువంటి దాన్ని మనం పర్యావరణం అంటారని చెప్పి మనకు తెలిసిన విషయం. సో ఇట్లా పర్యావరణం అంటేనే నిర్వచించి దాని పర్యావరణాన్ని నిర్వచించి దాని అర్థం రాసి దాని ప్రాధాన్యత ఏంటో రాయాలి. సో కాబట్టి ఈ విధంగా మీరు ఆన్సర్ కానీ రాయగలిగితే మీరు ఇంకా కొంత రాయాల్సి ఉంటుంది ఆన్సర్కి. అది పర్యావరణం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సవాళ్ళు లేదా ఒక లఘు వ్యాసం రాయండి దీని మీద. సో ఇది మనకి జనరల్ ఎస్సేలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం పర్యావరణం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకు మేజర్ ఇష్యూ ఏదంటే, ఒకటి ఎన్విరాన్మెంట్, రెండు టెర్రరిజం అని చెప్తున్నారు. ఈ పర్యావరణంలోని గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ వస్తున్నాయి మనకి. చూడండి, మనకి టెంపరేచర్ కూడా ఎట్లా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు లానిన్ ఎఫెక్ట్ ఉండేది, ఇప్పుడు ఎల్నిన్ ఎఫెక్ట్ వచ్చింది, ఎల్నినో ఎఫెక్ట్. సో ఇట్లా పర్యావరణంలో రకరకాల చేంజెస్ వస్తున్నాయి. దీనివల్ల ఎడార్లుగా మారటం, అసహ్య ప్రాంతాలు, తర్వాత డ్రాట్స్ ఏర్పడటం, అదేవిధంగా ఫ్లడ్స్ రావడం, కొండ చర్యలు ఎరిగిపోవటం, ఇట్లా అన్నమాట. పర్యావరణం వల్ల మనకు చాలా సమస్యలు ఉన్నాయి. వాటి గురించి మీరు క్లియర్గా రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను క్రమ పద్ధతిలో రాయండి, ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో. సో వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ టేకెన్ బై గవర్నమెంట్ సిన్స్ ఇండిపెండెన్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ రక్షణ కోసం ప్రభుత్వం ఏ చట్టాలు తీసుకుంటుందో ఒక పద్ధతి ప్రకారం రాయాలి. నెక్స్ట్ చూడండి, పర్యావరణం అంటే ఏంటి, ఏమిటో ఉదాహరణలతో నిరూపించండి. ఎగ్జాంపుల్స్తో రాయాలి పర్యావరణానికి సంబంధించి. యాజ్ పర్ సిలబస్ ప్రకారం మనకి సివిల్ సర్వీసెస్లోను, గ్రూప్ 1లోను ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నూతన పర్యావరణ విధానంపై ఒక సమీక్ష చేయండి. నూతన పర్యావరణ విధానం అంటే ఏంటో రాయాలి, దాని లక్ష్యాలు రాయాలి, దాన్ని సమీక్ష చేయండి. సమీక్ష ఏంటంటే ఒక రివ్యూ ఇవ్వండి, దానిలో ఉన్న మంచి ఏంటి, చెడ్డ ఏంటి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది రివ్యూ చేయటం అంటే, సమీక్షించడం అంటే. సో నెక్స్ట్ చూడండి, పర్యావరణ సదస్సుపై ఒక సమీక్ష చేయండి. అంటే COP28 సదస్సు, ఇటీవల COP28 జరుగుతుంది. సో ఈ 28 సదస్సుపై ఒక సమీక్ష చేయండి. దీనికి సంబంధించి అక్కడ తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఎలాంటి మెజర్స్ తీసుకున్నారు, మనకు ప్రపంచ దేశాల మధ్య ఉన్న వే ఫార్వర్డ్స్ ఏంటి, అలాంటి అంశం. పర్యావరణ పరిరక్షణకు తగిన సూచనలు, సలహాలు మీరు సొంతంగా ఇవ్వండి. యూ సజెస్ట్ యువర్ ఓన్ రెమెడీస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో మీరు తగిన సూచనలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకున్న లోతైన అవగాహనతోటి మీరు ఇవ్వచ్చు. సో ఈ విధంగా కానీ పర్యావరణం గురించి కానీ మీరు రాసినట్లయితే, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కొంచెం తక్కువ రాశారు కాబట్టి వాటి తక్కువ మార్క్స్ వచ్చాయి. మీరు కొంచెం ఎక్కువే రాయాల్సి ఉంటుంది. నేను చెప్పిన పద్ధతిలో రాయండి. సో కాబట్టి మీరు ఇలా రాస్తేనే మీకు తెలుస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి. ఇంకా మించిపోయింది ఏమీ లేదు, ఇప్పటికీ కూడా చాలా ఉంది. మీరు ఇలా రాస్తున్నారా లేదా మంచిగా అనేది మీరు చెక్ చేసుకుంటేనే మీకు ఉపయోగపడుతుంది, లేకపోతే ఇది మనకి వృధా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి టెస్ట్ సిరీస్ రాయండి.